అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది అందరి విజయం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విజయం, విద్యార్థుల కన్నటువంటి తల్లిదండ్రుల విజయం, అదేవిధంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించినటువంటి నినాదం నీట్ పేపర్ లీకేజీకి ప్రధాన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక ముక్తకంఠ నినాదంతో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమం, ఆ నిరసన కార్యక్రమం సందర్భంగా మొత్తం మెడికల్ విద్యార్థులు చలో పార్లమెంటు పోయిన సందర్భంగా అక్కడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా వ్యవహరించినటువంటి తీరు మొత్తంగా చూసినప్పుడు అది మొత్తం భారతదేశాన్ని కలిసివేసింది. ఈ ఉద్యమం కాస్త ఇవాళ కింది స్థాయికి, గ్రామీణ స్థాయికి పోవడంతో ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు రావడంతో ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి పెరిగి ఇవాళ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉన్నది. అయితే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినాదం ఈరోజు రుజువైంది. గతంలో రైతులు ఎవరైతే నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సంవత్సరం పాటు ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు నీట్ పేపర్కు బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వహించాలి అని చెప్పేసి ఇలా ధర్నా చేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే చలి చీమలను అన్నీ కలిసి తాసుపామును చంపినట్టు ఇవాళ జనమంతా కలిసి ఇలా ప్రభుత్వాన్ని ఇలా మెడలు వంచినటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పోరాటాలతోటి అన్నీ సాధ్యమవుతాయి. ఇలా పోరాటాన్ని, ఢిల్లీలో జరిగినటువంటి పోరాటాన్ని అనేక రకాలుగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అది టెర్రరిస్టులని, వాళ్ళు ఇక్కడ దేశం వాళ్ళు కాదని, లేకపోతే అక్కడ మతోన్మాద శక్తులు ఉన్నాయని, ఎవరో ఉన్నారని చెప్పేసి బీజేపీ అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఇలా అందరి సహకారంతో, అందరి మద్దతుతోటి, విద్యార్థులు, యువజనులు, రైతులు, ప్రజలు అందరి మద్దతుతోటి ఇవాళ సీజేపీ పార్టీ కానీ దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు చేసినటువంటి కృషితో ఇలా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పూనుకోవడం జరిగింది. కాబట్టి ఏదున్నా ఇది విద్యార్థుల విజయం, ఇలా రైతుల విజయం, ప్రజల విజయం, మొత్తం భారతదేశ విజయంగా మనం భావించాలి. ఇలా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ముక్త కంఠంతో వ్యతిరేకిస్తే ఏదైనా మనం సాధించగలుగుతామని ఈ పోరాటం, ఈ నీట్ పేపర్ లీకేజీ పోరాటం ఇలా మనకు నిదర్శనంగా నిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీ జరిగినప్పుడు ఇలా అనేక మంది, దాదాపు 22 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. మొన్న జరిగినటువంటి ఇలా మెడికల్ విద్యార్థుల చలో పార్లమెంట్లో కూడా అనేక మంది విద్యార్థుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కేసులను కూడా ఎత్తివేయాలి. ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఇలా నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వైపున కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇలా అందరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ ఇలా ముక్త కంఠంతో మళ్ళొకసారి నినదించవలసిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలకు అందరికందరం ఐక్యంగా ముందుండి పోరాటం చేయాలి, ముక్త కంఠంతో నినదించాలి, వ్యతిరేకించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇలా అందరి విజయంగా భావించాలని చెప్పేసి కోరుతూ సెలవు మిత్రులారా.